హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వంకాయ కోడిగుడ్డు పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. ప్రాసెస్ అనేది ఈజీగానే అయిపోతుందండి. ఓకే, సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నామండి. అలానే గుడ్లు కూడా ఉడికించి పెట్టేసుకున్నాం ముందుగానే. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుని అది కాస్త హీట్ అయ్యాక దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదండి గుడ్లు, అవి దీంట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా వీటిని వేయించుకోవాలన్నమాట. జస్ట్ మనకి కొంచెం గోల్డెన్ కలర్ వస్తుందండి, అలా వచ్చేంత వరకు కాస్త జస్ట్ వెంటనే అయిపోతుందండి. జస్ట్ ఒక 2 minutes అలా వేయించుకుంటే సరిపోతుంది అన్నమాట, అంతే. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని గుడ్లు వేయించేసుకోవాలన్నమాట, అంతేనండి. ఫస్ట్ అయితే ఇది అయిపోవాలి. గుడ్లు ఈ మాత్రం వేయించుకొని తీసేసుకోవాలండి, అంతేనండి. సో మనం ముందుగానే ఉడికించేసుకున్నాం కాబట్టి పెద్దగా ఏమీ ఫ్రై చేయనక్కర్లేదు, ఇంత చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదే మూకుడిలో మనం గుడ్లు తీసేసాం కదండి. సో ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్స్ అనేవి వేసేసుకోవాలండి. ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాము ఆనియన్స్ అనేవి, సో అవి వేసేసుకోవాలి. సో ఈ ఉల్లిపాయలు కాస్త మగ్గనివ్వాలండి. సో అవి మగ్గుతున్నప్పుడే మనం నెక్స్ట్ పచ్చిమిర్చి అలానే టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలన్నమాట. సో అవి కూడా వేసేసుకొని అంతా కూడా ఒకసారి చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకోవాలన్నమాట. సో ఇది మగ్గేలోపు మనం చింతపండు కూడా నానబెట్టేసుకోవాలండి. నేను చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుందండి. సో ఇప్పుడైతే మనం వంకాయలు అనేవి కట్ చేసేసుకుందామండి. వంకాయలు అప్పటికప్పుడు కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ముందుగా కట్ చేసేస్తే అవి నల్లగా అయిపోతాయి, అంతగా బాగోదు చూడడానికి కూడా. సో అప్పటికప్పుడు కట్ చేసుకుని ఇలాగ వాటర్లో వేసేసుకోవాలండి. వంకాయ అనేది కొంచెం ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా కట్ చేసుకున్నాం కదండి, వీటిని మూకుడిలోకి వేసేసుకుందామండి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఉప్పు అనేది వేసేసుకోవాలండి. సో రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. సో ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా కలుపుకుందామండి. ఇప్పుడు ఈ వంకాయలు అనేవి మనం మగ్గించుకోవాలండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచి వంకాయలు అనేవి చక్కగా ఉడకనివ్వాలి. సో చూస్తున్నారు కదండి, నేను అలాగా మూత పెట్టేసి కాసేపు దాన్ని ఉడకనిచ్చాను. సో దాని తర్వాత ఇప్పుడు కారం అనేది వేసేసుకుంటున్నాను. కారం వేసుకున్నాక అంతా కూడా చక్కగా ఒకసారి కలుపుకుందామండి. ఇలాగా కారం వేసి కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి నీళ్ళు అనేవి వేసుకోవాలండి. ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు అయితే వేసుకున్నాను నేను. ఏం లేదండి, వంకాయ ముక్కలు ములిగేంత వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందన్నమాట. సో అలాగా నీళ్ళు అనేవి వేసేసుకొని అంతా ఒకసారి చక్కగా కలుపుకుందాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టేసుకున్న కోడిగుడ్డు అనేది దీంట్లోకి ఇలాగే వేసేసుకోవాలండి, ఒకటొకటి. అలాగా గుడ్లు కూడా వేసుకున్నాక అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. సో కలుపుకున్న తర్వాత అది మూత పెట్టేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఉడకనివ్వాలండి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అలాగే దాన్ని వదిలేయాలన్నమాట. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. అయితే మనం ఇప్పుడు చింతపండు అనేది పులుసు తీసేసుకుంటున్నాం అనమాట. ముందుగానే పులుసు అనేది తీసి పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుందండి. సో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ కూర అయితే మంచిగా ఉడుకుతూ ఉంది. సో ఇలాగ మూత పెట్టి ఉడికించుకోవాలండి, అంతే. వంకాయ ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి ఇలా చేస్తే. సో ఇప్పుడైతే మనం పులుసు వేసేసుకుంటున్నామండి. ముందుగానే తీసి పెట్టుకున్నాం కదండి, సో పులుసు అనేది వేసేసుకోవాలి. అయితే మనం పులుసు వేయడానికి ముందే వంకాయలు అనేవి ఉడికాయా లేదా అనేది ఒకసారి చూసుకోవాలండి. పులుసు వేసాక వంకాయ అనేది సరిగ్గా ఉడకదు. సో ముందుగానే మనం ఉడికించేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా పులుసు వేసుకున్నాక
అంతా ఒకసారి చక్కగా కలుపుకొని పులుపు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోలేదంటే ఇంకాస్త పులుపు వేసుకోవచ్చు. ఒకవేళ పులుపు ఎక్కువైతే ఇంకాస్త వాటర్ అనేది వేసుకోవచ్చు అనమాట. అలానే ఉప్పు కారం సరిపోయిందా లేదా అని కూడా ఒకసారి ఇప్పుడే చెక్ చేసేసుకోండి. సరిపోలేదంటే వేసుకోవచ్చు. ఓకే, సో అలాగా చింతపండు పులుసు వేసేసుకొని మూత పెట్టేసి అది ఎగిరేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి దాన్ని అవ్వనివ్వాలండి. అంతే, పులుసు వేసేసి ఒక 10 నిమిషాలు దాన్ని అలా వదిలేసి అవ్వనివ్వాలండి. అంతే. సో ఫైనల్గా దించేసే ముందు కొత్తిమీర అనేది వేసేసుకోవాలండి. అంతేనండి, వంకాయ కోడిగుడ్డు పులుసు అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్